మమ్మీస్ అంటే మనకు గుర్తుకొచ్చేది ఈజిప్ట్ అండ్ ఈజిప్ట్లో ఉన్న పిరమిడ్స్. మరి అలాంటి మమ్మీ ఒకటి మన హైదరాబాద్లో ఉందని మీకు తెలుసా? హలో గైస్, వెల్కమ్ టు మై స్టార్ వ్లాగ్స్. ఈజిప్ట్ మమ్మీ మన హైదరాబాద్లో ఎక్కడుందని అనుకుంటున్నారా? ఆగండి చూపిస్తే. అంతలోపు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను అప్లోడ్ చేసే న్యూ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇది చూసిన తర్వాత చాలా మందికి అయితే ఈ ప్లేస్ గుర్తొచ్చి ఉంటుంది. అవును, ఇది మన అసెంబ్లీ పక్కన ఉన్న పబ్లిక్ గార్డెన్. ఈజిప్ట్ మమ్మీ అని చెప్పి పబ్లిక్ గార్డెన్కి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? ఈజిప్ట్ మమ్మీ ఉన్న ప్లేస్ ఈ పబ్లిక్ గార్డెన్లో ఉన్న వైఎస్ఆర్ స్టేట్ మ్యూజియంలో ఉంది. ఈ పబ్లిక్ గార్డెన్లో ఈ స్టేట్ మ్యూజియం ఉందన్న విషయం చాలా మందికి అయితే తెలియదు. అండ్ ఈజిప్ట్ మమ్మీ గురించి అయితే అసలే తెలియదు చాలా మందికి. ఇది స్టేట్ ఆర్కియాలజికల్ మ్యూజియం అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేట్ మ్యూజియం అని కూడా అంటారు. సో ఇప్పుడైతే నేను ఇక్కడ వచ్చేసిన ఈ మ్యూజియంకి. మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్దాము. ఎంట్రన్స్లో రైట్ సైడ్ చూడొచ్చు, మనకి ఇక్కడ బోర్డ్ అవుతుంది. ఇక్కడ ఏమేమి ఉన్నాయో, ఇక్కడ ఓపెన్ ఎయిర్ గ్యాలరీస్ ఏమున్నాయి, మెయిన్ బ్లాక్స్ ఏమున్నాయో అన్నీ కూడా ఇక్కడ మనము చూడొచ్చు. ఏవేవి ఇక్కడ విజిట్ చేయాలో అవన్నీ కూడా ఈ బోర్డులో ఉన్నాయన్నమాట. లోపలికి ఎంటర్ కాగానే ఇక్కడ మనం బోర్డు చూడొచ్చు. టైమింగ్స్, ఎంట్రీ ఫీజు కూడా. టైమింగ్ అయితే మార్నింగ్ 10:30 టు ఈవినింగ్ 4:30 వరకు. ఫ్రైడే క్లోజ్ ఉంటుంది. అండ్ ఎంట్రీ ఫీజు వచ్చేసి అడల్ట్కి 10 రూపీస్, పిల్లలకైతే 5 రూపీస్. కెమెరా ఓన్లీ ఫొటోస్కి అయితే 50 రూపీస్, వీడియో రికార్డింగ్ అయితే 200 రూపీస్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదే ఈజిప్షియన్ మమ్మీ గ్యాలరీ. ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ మమ్మీలకు ఎలా భద్రపరుస్తారు, వాటిని ఎలా కనుగొంటారు, ఇలా ప్రతి విషయం మనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే హైదరాబాద్లో ఉన్న 25 శతాబ్దాల క్రితం నాటి మమ్మీ గురించి మీలో ఎంతమందికి తెలుసు? అలాగే ఈ మమ్మీ మన హైదరాబాద్కి ఎలా వచ్చిందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా ఉన్న మ్యూజియంలలో 6 ప్రత్యేకమైన విశిష్టత చరిత్ర కలిగిన ఈజిప్షియన్ మమ్మీలు ఉన్నాయి. అయితే వాటిలో ఈజిప్షియన్ యువరాణి నైషు మమ్మీ ఒకటి మన స్టేట్ మ్యూజియం ఆఫ్ ఆర్కియాలజీలో ఉంది. ఈ మమ్మీ మన హైదరాబాద్కి మీర్ మెహబూబ్ అలీ ఖాన్ అల్లుడు నాజర్ నవాజ్ జంగ్ ఈజిప్ట్లో 1000 పౌండ్లకి కొనుగోలు చేయడం జరిగింది. అతడు దాన్ని నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కు బహుమతిగా ఇచ్చాడు. కొన్ని రోజులు తన దగ్గర పెట్టుకొని తర్వాత మ్యూజియంకి డొనేట్ చేసినట్టు చరిత్ర సాక్ష్యాలు ఉన్నాయి. ఈ మమ్మీకి వైద్య పరీక్షలు అధికారులు నిర్వహించినప్పుడు ఆ పరీక్షలలో నైషు మరణించినప్పుడు ఆమె వయసు 24 అని నిర్ధారించబడింది. మమ్మిఫికేషన్ ప్రక్రియలో మెదడు పూర్తిగా తొలగించబడుతుంది, కానీ ఈ మమ్మీలో మాత్రం ఆశ్చర్యకరంగా తన మెదడు యొక్క ముఖ్యమైన భాగాలు చెక్కు చెదరకుండా ఉన్నాయంట. ఈ ఈజిప్ట్ మమ్మీ కోసం ప్రత్యేకమైన నైట్రోజన్ ఛాంబర్ రూపొందించడం జరిగింది. ఇది పూర్తిగా 0 ఆక్సిజన్ కలిగి ఉంటుంది. గతంలో దెబ్బతిన్న రీస్టోర్ చేసి మళ్ళా మన దేశంలో ఉన్న 6 మమ్మీల్లో ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న ఈ మమ్మీ చాలా ప్రత్యేకమైనది. వ్యాలీ ఆఫ్ ద నైల్ ఇక్కడ మనం పెయింటింగ్లో చూడొచ్చు. ఇక్కడ లోవర్ ఈజిప్ట్ అండ్ ఇక్కడ ముందుకు వస్తే మనకి ఇదంతా డెజర్ట్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు అప్పర్ ఈజిప్ట్, ఇవన్నీ కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం ఈ పెయింటింగ్లో చూడొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు ద ఈజిప్షియన్ ఆఫ్టర్ లైఫ్ అని చెప్పి. సో వాళ్ళు ఆ మమ్మిఫికేషన్ లాగా చేస్తే వాళ్ళు తర్వాత కూడా జీవించవచ్చు అని చెప్పి కొన్ని వాళ్ళ నమ్మకాలు. అండ్ ఆ మమ్మిఫికేషన్ గురించి కూడా వివరించడం జరిగింది. సో ఇది ఇక్కడ చాలా మందికి అయితే మనకు తెలియదు. ఎంతోమంది హైదరాబాద్లో ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటున్నా కూడా ఇలాంటిది ఒక ఈజిప్ట్ మమ్మీ మన హైదరాబాద్ మ్యూజియంలో ఉందని అయితే తెలియదు. సో మీరు రండి, మీ పిల్లలను కూడా తీసుకురండి, ఎడ్యుకేషన్ పర్పస్ కూడా యూజ్ అవుతుంది. ఈ స్టేట్ మ్యూజియంలో ఈజిప్ట్ మమ్మీ గ్యాలరీతో పాటు ఇంకా బ్రాంజ్ గ్యాలరీ లాంటివి ఇంకా చాలా గ్యాలరీస్ అయితే ఉన్నాయి. సో ఈ బ్రాంజ్ గ్యాలరీ వచ్చేసి ఇది లార్జెస్ట్ అండ్ ఓల్డెస్ట్ కలెక్షన్ అనమాట. బుద్ధిస్ట్, జైన్, శైవ అండ్ విష్ణు విగ్రహాలు ఉంటాయి అనమాట. బ్రాంజ్కి సంబంధించిన విగ్రహాలు అన్నీ కూడా. సో ఇవి కొన్ని డిఫరెంట్ సెంచరీస్ అనమాట. కొన్ని 9th సెంచరీ ఉన్నాయి, కొన్ని 18th సెంచరీ ఉన్నాయి. మ్యాక్సిమం అయితే ఇక్కడ వచ్చేసి 18th సెంచరీ అండ్ 19th సెంచరీకి సంబంధించిన విగ్రహాలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ దీపాలు పట్టుకొని ఉన్నారు కదా, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ విగ్రహాలు అయితే చూడొచ్చు. ఇక్కడ ద్వీప సుందరి అని రాసి ఉంది కదా. సో ఇట్లా ఇలాంటివి అయితే కొన్ని 18th సెంచరీ అండ్ 19th సెంచరీకి సంబంధించిన కొన్ని ఈ బ్రాంజ్ మనము ఐడల్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు సీతారామ లక్ష్మణుల విగ్రహం కూడా ఇక్కడ ఉంది.
ఈ బ్రాంజ్ గ్యాలరీలో అతి ముఖ్యమైనది ఇక్కడ నటరాజ్ విగ్రహం చూడొచ్చు మీరు. ఇది 4 feet హైట్ ఉంది. ఇది 12th centuryకి సంబంధించిన నటరాజ్ విగ్రహం అనమాట. ఇది చోళా పీరియడ్కి సంబంధించింది. సో ఇది చాలా బాగుంటుంది. చూస్తున్నారా ఎంత పెద్ద ఉంది, 4 feet హైట్. ఇక్కడ మీరు నవనీత కృష్ణ, తాండవ కృష్ణ, శ్రీకృష్ణునికి సంబంధించిన విగ్రహాలు అయితే చూడొచ్చు. బ్రాంజ్ మెటల్తో చేసినవి అనమాట. ఇవన్నీ కూడా డిఫరెంట్ సెంచరీస్కి సంబంధించినవి అనమాట. చూడొచ్చు మీరు ఇక్కడ శ్రీకృష్ణుని ఐడల్స్ ఇవన్నీ కూడా బ్రాంజ్తో చేసినవి. మీరు చూస్తున్నది ఇది ఒక టెంపుల్ బిల్ అనమాట, గుడి గంట. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఎంతో డెకరేటివ్ ఉంది. ఇది 11th centuryకి సంబంధించింది. ఇక్కడ పైన చూడొచ్చు బ్రహ్మ, గణేశుడు ఇట్లా ఇవన్నీ కూడా డిజైన్ చేయడం జరిగింది పైన. సో చాలా యూనిక్గా ఉంది, అసలు అద్భుతం అని చెప్పాలి. చాలా బాగుంది ఈ గంట ఇది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అన్ని గణేశుని విగ్రహాలు ఇవి డిఫరెంట్ సెంచరీకి సంబంధించినవి. ఈ బ్రాంజ్ గ్యాలరీలో చూసినారు కదా మీరు, బుద్ధిస్ట్, జైన్, శైవ అండ్ విష్ణువుకి సంబంధించిన విగ్రహాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ దీని పక్కనే మనకు వచ్చేసి డెకరేటివ్ ఆర్ట్ గ్యాలరీ కూడా ఉంది. ఇందులో వచ్చేసి మొత్తం డెకరేటివ్కి సంబంధించినవి ఉంటాయి అనమాట. ఇది ఎప్పుడు ఒక 16th century, 15th century అలా ఈ విధంగా ఉంటాయి అనమాట. సో అప్పుడు వాళ్ళు డెకరేటివ్ ఐటమ్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుండే అని చెప్పి ఇవి చూడొచ్చు మీరు. ఇవన్నీ కూడా కొన్ని హుక్కా పాట్స్ ఉన్నాయి. బిద్రీ ఆర్టీ క్రాఫ్ట్ అనమాట ఇవి. ఈ బిద్రీ ఆర్టీ క్రాఫ్ట్ వచ్చేసి బీదర్లో ఫేమస్ అనమాట. సో దాంతో ఇప్పుడు హుక్కా పార్టీ, ఏనుగు పైన హుక్కా పార్టీ ఇట్లా అన్ని యూనిక్ ఇవన్నీ కలెక్షన్ అయితే ఇక్కడ మనం ఈ డెకరేటివ్ ఆర్ట్ గ్యాలరీలో చూడొచ్చు. ఇప్పుడు మీరు చూసిన ఇవన్నీ కూడా 18th century అట్లా సంబంధించినవి అనమాట. ఇవి వచ్చేసి వాటర్ జగ్స్. ఈ డెకరేటివ్ ఆర్ట్ గ్యాలరీలో పర్షియన్కి సంబంధించిన ఆర్ట్ క్రాఫ్ట్స్, మన ఇండియా అండ్ ఈస్టర్న్ అండ్ వెస్టర్న్కి సంబంధించిన ఆర్ట్ అండ్ కల్చర్ చూడొచ్చు. ఈ డెకరేటివ్ ఆర్ట్ గ్యాలరీలో టెర్రాకోట్, స్టోన్ ఆర్ట్ వర్క్స్, మెటల్ క్రాఫ్ట్, బిద్రీ వేర్, ఎనామిల్ వేర్, సెరామిక్ ఆర్ట్, గ్లాస్ వేర్, వుడ్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇవన్నీ డెకరేటివ్ పర్పస్ అండ్ దానికి వాడేవాళ్ళు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డ్రెస్ వచ్చేసి హిమరూ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది కాటన్ అండ్ సిల్క్తో తయారు చేస్తారు అనమాట. ఈ డ్రెస్ వచ్చేసి ఇది 14th centuryలో మొహమ్మద్ తుగ్లక్ డెవలప్ చేయడం జరిగింది. తర్వాత మొఘల్స్ అండ్ నిజామ్స్ కూడా వాడినారు అనమాట. ఎందుకంటే దీని లోపల థ్రెడ్స్ వాడుతున్నాయంట, సిల్వర్ అండ్ గోల్డ్. సో అవి అందు గురించి మొఘల్స్ అండ్ నిజామ్స్ కూడా చాలా యూజ్ చేయడం జరిగింది ఈ హిమరూ ఫ్యాబ్రిక్. ఇది ఒక పర్షియన్ అండ్ ఇండియన్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ అనమాట. మిక్స్డ్ కల్చర్తో ఈ ఫ్యాబ్రిక్ తయారు చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, బాహుబలి చూసినాం కదా, అంత పెద్ద రథం అయితే ఇక్కడ చూడొచ్చు ఎంత పెద్దగా ఉంది. ఇది నిజం రథం. ఇది అంటే రియల్గా ఇది ఒక 17th centuryకి సంబంధించిన జటప్రోలు సంస్థానానికి సంబంధించిన రథం. ఆ రథానికి ఆపోజిట్లో మనం ఒక శివ పూజ మండపం కూడా చూడొచ్చు. సో మనకు ఈ బిల్డింగ్లో వచ్చేసి మనకు బుద్ధా గ్యాలరీ, అజంతా గ్యాలరీ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది బుద్ధా గ్యాలరీ. సో ఈ బుద్ధా గ్యాలరీలో వచ్చేసి కంప్లీట్గా బుద్ధుని యొక్క చరిత్ర అయితే మనం చూడొచ్చు. అండ్ ఇది ఒక ప్రే హాల్ లాగా. సో ఇక్కడ లోపలికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఫుట్వేర్ అయితే బయట విడిచి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు ఇవన్నీ కూడా మనకు బుద్ధుని హిస్టరీ, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ బుద్ధునికి సంబంధించిన ఆనవాళ్ళు బయటపడ్డాయో అవన్నీ కూడా ఇక్కడ మనకు తెలపడం జరిగింది. అండ్ ఇది ఒక ప్రే హాల్ లాగా. ఇక్కడ చూడొచ్చు మనము బుద్ధుని స్తూపం కూడా ఉంది. సో ఇక్కడ ఒక ప్రే హాల్ లాగా అనమాట ఇది.
దాని పక్కనే మనకు ఇంకొక బుద్ధా గ్యాలరీ అయితే ఉంటుంది. ఇవన్నీ మనకు డిఫరెంట్ సెంచరీస్కి సంబంధించిన బుద్ధా స్టాచ్యూస్ విగ్రహాలు అయితే అన్నీ చూడొచ్చు. ఇవన్నీ కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ స్టాచ్యూస్ ఇక్కడ హెడ్ లేదు చూడండి. సో కొన్ని మొఘల్స్ అండ్ అంతకు ముందున్న ఈ ముస్లిం పీరియడ్స్లో చాలా మన హిందూ టెంపుల్స్ అండ్ ఇవన్నీ అయితే డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ విగ్రహం 2nd సెంచరీకి సంబంధించింది. సో ఇవి చూసుకున్న తర్వాత మనము మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది అనమాట. పైకి వెళ్తే మనకు అజంతా గ్యాలరీ ఉంటుంది. ఈ అజంతా గ్యాలరీ ఏంటంటే మహారాష్ట్రలోని అజంతా కేవ్స్కి సంబంధించిన పెయింటింగ్స్ అయితే ఉంటాయి అనమాట. సో అందులో కూడా మనకు బుద్ధుని గురించి అలాగే ఇవన్నీ కూడా వివరించడం జరుగుతుంది. ఇక్కడ పెయింటింగ్స్ వచ్చేసి మనకి క్రిస్టియానా హెర్రింగ్హమ్, నందలాల్ బోస్ మరియు సయ్యద్ అహ్మద్ వంటి కళాకారులు సృష్టించిన ప్రసిద్ధ బౌద్ధ చిత్రాలు అనమాట. ఇవన్నీ 20th సెంచరీ ప్రారంభ కాపీలు అనమాట. ఇవి అజంతా గుహల ఐకానిక్ కళను సంరక్షించడం మరియు ప్రదర్శించడం ఈ గ్యాలరీ యొక్క లక్ష్యం. ఐకానిక్ పద్మపాణి ఇమేజ్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పెయింటింగ్ వచ్చేసి పద్మపాణి పెయింటింగ్ అనమాట. అండ్ ఇలా మనము ఇక్కడ సింహాలుడు రాక్షసులతో యుద్ధానికి పోతున్నప్పుడు అవన్నీ ఇక్కడ పెయింట్స్ అయితే మనం ఈ గ్యాలరీలో చూడొచ్చు. అజంతా గ్యాలరీ కూడా చాలా బాగుంది. మొత్తం పెయింటింగ్స్ అనమాట. ఇవన్నీ చూసుకొని మనం బయటికి వస్తే ఇక్కడ బయట ఒకటి కెనాన్ గ్యాలరీ కూడా ఉంది. ఇవన్నీ డిఫరెంట్ సెంచరీలో యూజ్ చేసిన కెనాన్స్ అనమాట. ఫిరంగులు అంటాం కదా. సో అవి కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఈ స్టేట్ మ్యూజియం ఆఫ్ ఆర్కియాలజీలో. చూసినారు కదా ఈజిప్షియన్ గ్యాలరీలో ఉన్న ఈజిప్షియన్ మమ్మీ, అలాగే బ్రాంజ్ గ్యాలరీ, బుద్ధా గ్యాలరీ, అజంతా గ్యాలరీ ఇవన్నీ చూసినట్టు తెలుసుకున్నారు కదా. మరి లేట్ ఎందుకు, వెంటనే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ప్లాన్ చేయండి. అలాగే వీడియో అందరికీ షేర్ చేయండి. సో నా వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. మరి లేట్ ఎందుకు, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నాకు సపోర్ట్ చేయండి. బాయ్.